రోజు 15 ఆగస్టు సందర్భంగా విలాసాగర్ గవర్నమెంట్ హైస్కూల్లో ప్రైవేట్ బళ్లకు దీటుగా హెడ్ మాస్టర్ శ్రీ బోల్గం శ్రీనివాస్ గారు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరిపించారు. పిఈటి ప్రభాకర్ మరియు ఉపాధ్యాయుల సహకారాలతో ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందు 10వ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు మెమంటోలు, బహుమతులు, నగదు పారితోషకాలు బహుకరించడం, దాతల సహకారంతో పంపిణీ చేయడం జరిగింది. ఇలానే ప్రతి సంవత్సరం క్లాసులో మార్కులు బాగా వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతి ఇస్తామని ప్రోత్సాహకులు ప్రకటించారు. వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీల డాన్స్ ప్రోగ్రాంలతో వేడుకలు ఆకట్టుకున్నాయి. వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పుర ప్రముఖులు, నాయకులు, గ్రామ ప్రజలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థినీల డాన్స్ ప్రోగ్రాం, మార్చి ఫాస్ట్ మరియు ఉపాధ్యాయుల మరియు నాయకుల ప్రసంగంలతో వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే పిఎస్ఎస్ చైర్మన్ శ్రీ ముదిగంటి సురేందర్ రెడ్డి గారిని కూడా ఈ స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి పక్క సుజాత గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఏఎంసీ డైరెక్టర్ గారు శ్రీ సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. అలాగే మాజీ ఎంపీపీ బోయినపల్లి గారు శ్రీ పర్లపల్లి వేణుగోపాల్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి శ్రీ స్వప్నాంజలి అంజనరావు గారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే గ్రామ మాజీ వార్డు సభ్యులు ఎవరైనా వచ్చినట్టయితే స్టేమికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాజీ ఎంపీటీసీ ఏనుగుల కనకయ్య గారిని కూడా వారిని కూడా స్టేమికి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ సర్పంచ్ వారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి పాఠశాలకు శ్రేయోభిలాషులు పాఠశాల అభివృద్ధిలో భాగంగా వారి యొక్క ప్రయత్నంలో భాగంగా వారిని మరి పాఠశాలకు దాతలుగా ఉన్నటువంటి వారిని సుబ్రహ్మణ్య గారిని కూడా రావాల్సింది వచ్చున్నాము. అలాగే జూపల్లి అంజనరావు గారు కూడా, స్వప్నాంజలి, లక్ష్మణ సార్, మార మల్లికార్జున వారిని కూడా స్టేజ్కి రావాల్సింది కావచ్చు. మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకేమైనా వివిధ కుల సంఘాలు కూడా ఉన్నటువంటి వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మార్చ్ ఫాస్ట్ గ్లౌజెస్ మీ వెంకటేష్ గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఒక గట్టిగా చప్పలతోటి అన్ని స్వాగతించండి. పాఠశాలకు నిత్యం విద్యార్థుల కోసం నీరును అందిస్తున్నటువంటి వాటర్ క్యాన్స్ అందించి ఇళ్ళని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. పాఠశాల జలదాత వారు నీటిని అందించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడంలో వారి ఆశీర్వాదం పెడితేనే విద్యార్థుల మీద ఉంటుంది. మొదటగా దేశభక్తి గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో బహుమతి ప్రధానమంత్రి బహుమతులు అందజేస్తానికి ముందుకు వచ్చినటువంటి పాఠశాల ఉపాధ్యాయుడు సిఎస్ లక్ష్మయ్య గారిని సగౌరవంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. మార్చ్ ఫాస్ట్ అందించినటువంటి గంగారాం వెంకటేష్ గారిని కూడా
స్టేజ్కి సారంగా ఇప్పుడు మా చిన్న చేయండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవం एक है रंग रूप वेश भाषा चाहे अनेक है बेला गुलाब जूही चंपा चमेली. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థుల చేత గర్ల్స్ చేత చక్కటి నృత్య ప్రదర్శన ఉంటుంది. ఒకసారి వాళ్ళందరూ రావాల్సిన కోరుతున్నాం. दुनिया वालों बुरी नजर ना हम पे डालो, सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे कितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी. सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे कितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी. हमने कहा है నా పేరు హస్తికని 10వ తరగతి చదువుతున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు పట్టుదల, కృషి వారి ప్రాణాలు సైతం లెక్క చేయని వారి ధైర్య సాహసాలే నేటి స్వాతంత్ర్యానికి కారణం. అలాంటి సమర యోధులకు ఈ రోజు ఘన నివాళులు అర్పించాలి. భారతదేశంలో జన్మించడం అందరికీ గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. मंच पर बैठे हुए सभी को नमस्कार और सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएं. मेरा नाम हारिका, मैं 10वीं कक्षा पढ़ती हूँ. इस विशेष दिन पर मुझे बोलने का अवसर देने के लिए धन्यवाद. आज हम अपने प्रिय भारत का 79 स्वतंत्रता दिवस माने रहे हैं. 15 अगस्त 1947 कई वीर स्वतंत्र सेनानियों के बलिदान के बाद हमें ब्रिटिश शासन से आजादी मिली. हम भगत सिंह और सुभाष चंद्र बोस जैसे है. जय हिंद, जय भारत. HM sir and all elders and my dear friends, good morning and may your day fulfilled with the spirit of our nation. My name is Sahasra, class of 10th. Today I want to tell few words about independence. Today we gather here to celebrate a momentous occasion in our nation, the Independence Day. On this day we commemorate the bravery, sacrifice and reliance of our freedom fighters who fought tirelessly for our country's liberation. As we hoist our national flag and sing our national anthem, let us remember the struggles of the past and dreams for the future. Let us honor the legacy of our forefathers and strive to build a nation that is strong, prosperous and just. Independence is not just a word, it's a symbol of our freedom, our identity and our sovereignty. It is remember of the power of the unity, determination and collective efforts. As we celebrate, and everyone, children. I pledge to unhold the values of freedom, justice and equality for all, contributing to a stronger, more prosperous and united India. Thank you for giving this. మహాలక్ష్మి ఆమె కూడా ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాల్సిన కోరుచున్నాం. Everyone, respected headmaster and all elders and my dear friends,
First of all, I wish a very happy Independence Day. My name is A. Mahalakshmi. I am studying 10th class. Today we are celebrating 79th National Independence Day of India. India became independent on 15th August 1945 from a cruel British rule. This independence we got was a result of a lot of sacrifices and struggles of our great freedom fighters like Bhagat Singh, Subhash Chandra Bose and Mahatma Gandhi, etc. Their courage and determination inspire us to uphold the values of liberty, equality and justice. Our freedom is a reminder that we have the power to shape our destiny, to chase our dreams, and to make a difference in the world. Let us use this freedom to create a brighter tomorrow where every individual can thrive and reach their full potential. Our freedom is priceless, and it is our duty to safeguard it for generations to come. Jai Hind, Jai Bharat. Thank you. అమ్మాయి జే శ్రీ వైష్ణవి ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ శుభోదయం. నా పేరు శ్రీ వైష్ణవి. నేను 10వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే ఉపాధ్యాయులు మరియు ముఖ్య అతిథులు మరియు తల్లిదండ్రులు, అలాగే నా తోటి విద్యార్థులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ పర్వదినమున ఉపన్యాసం ఇవ్వడానికి అంగీకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ఏడాది మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఘనంగా పెద్ద వేడుకలా జరుపుకుంటారు. భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం చాలా ముఖ్యమైనది. పౌరుల పాలన నుండి మరియు అక్రమం నుండి విముక్తి పొందినప్పుడు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపుగా 200 ఏళ్ళ సంవత్సరాలు మనని బ్రిటిష్ పాలనలో భారతదేశం వాళ్ళు చిక్కుకున్నారు. అందులో నుంచి బయటపడడానికి మన భారతదేశం వాళ్ళు చాలా కష్టాలు పడి సాధించారు. కానీ కొందరు రాజులను బ్రిటిష్ వాళ్ళు ప్రలోభపెట్టి రాజ్యాలు దక్కించుకున్నారు. చాలా బలవంతంగా భారతదేశంలో సగం దేశాలని వాళ్ళే చేర్చుకున్నారు. 18వ శతాబ్దం నాటికి మొత్తం పోయింది. 1857లో మన భారతదేశం వాళ్ళు సిపాయి తిరుగుబాటును మొదలు చేశారు. 18
తెలియజేస్తూ మనకు 70వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అని చెప్తున్నాం. అసలు ఎందుకు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం అన్నప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే ఎంతో మంది మహనీయులు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం ఈ స్థితిలో స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అందులో చాలా మంది భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అమృత్సర్లో జలియన్ వాలా బాగ్లో జరుగుతున్నటువంటి ప్రశాంతమైనటువంటి సమయంలో జనరల్ డయ్యర్ వాడు కాల్పులకు ఆర్డర్ ఇచ్చినప్పుడు స్థాయి నుంచి స్థాయికి ఎదిగినప్పుడు ఆటోమేటిక్ గా దేశాభివృద్ధికి ఇది పట్టుబొమ్మలాగా, పల్లెలే పట్టుబొమ్మలు అంటాం కదా, ఆ రకంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే వాస్తవానికి నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, పిల్లలను మనమే తప్పుదోవలో నడిపిస్తున్నామే అనిపిస్తుంది. ఒక్కడే పిల్లవాడు కదా, ఇద్దరే పిల్లలు కదా, వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూర్చి పెడదామని చెప్పేసి కష్టం ఏంటో తెలియకుండా పెంచుతున్నాం. వాళ్ళు కష్టం అనేది తెలిసేటట్టు పెంచితే వాళ్ళు దాని గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకొని ముందు అమ్మా నాన్న కష్టపడేటువంటి విధానాన్ని తెలుసుకొని మనం కూడా వాళ్ళకు చేదోడవాదోడుగా ఉంటే అభివృద్ధి పథంలో పయనించడానికి, మన కుటుంబం అభివృద్ధి చెందిందంటే అందరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం వంతు కృషి చేస్తే తప్పకుండా మన పిల్లలు అభివృద్ధి పథంలోకి పయనిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు ముఖ్యంగా వేడుకునేది ఇదే, పిల్లలకు కష్టం ఏంటో తెలియజేయాలి. నా పిల్లవాడు కష్టపడుతుండే వాడికి ఇబ్బంది పెట్టద్దు అనేటువంటి ఆలోచన మానుకుందాం. మనం కష్టం అంటే తెలిస్తేనే వాడు భవిష్యత్తులో చిన్నప్పుడు హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తే పెద్ద పెరిగిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అదేదో ఇప్పుడే నేర్పిస్తే పెద్ద పెరిగిన తర్వాత హ్యాపీగా సంతోషంగా తన కుటుంబంతో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి మన ఈ పెద్దలు అందించినటువంటి స్వాతంత్ర స్వేచ్ఛాగాలను మనం వాటిని కాపాడుకోవాలంటే మన వంతు కృషి మనం చేయాలి. ప్రతి చోట తప్పనిసరిగా మన వంతు మనం కృషి చేసినట్టే ప్రతి వాళ్ళను మనం గౌరవిస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా జై జవాన్ జై కిసాన్ అంటున్నాం. ఫస్ట్ జై కిసాన్. మన పల్లెల్లో వీళ్ళు పండించడం మానేస్తే ఎవరికి తిండి దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు బురదలో దిగింది కదా, బురద ఉంది కదా అని దూరంగా పెడుతున్నాం. అవునా? అది ఇంకొకటి, పారిశుద్ధ కార్మికులు ఉంటారు, వాళ్ళు నిత్యం క్లీన్ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది. ఇలా కాదు, ప్రతి ఒక్కరిను రెస్పెక్ట్ అనేది ఇవ్వడం నేర్చుకుంటే తప్పనిసరిగా ఇది అవుతుంది. నెక్స్ట్ జై జవాన్. ఆయన బార్డర్ లో ఉండి మన దేశం కోసం, మన కోసం ప్రాణాలు అర్పిస్తే కనీస విలువ అంటే కనీస మర్యాద కూడా లేకుండా కొన్ని చోట్ల సింపుల్ అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తారు. వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు వేరే వాళ్ళు అక్వైర్ చేసుకొని వాళ్ళను రోడ్లు వెంబడి, ఆఫీసులు వెంబడి తిరుగుతున్నటువంటి కొన్ని న్యూస్ లో చూస్తుంటాం. మరి వాళ్ళు చేస్తున్న సేవలకు మనం ఇచ్చే గుర్తింపు ఇదా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మినిమం వాల్యూస్ ను మనం నేర్చుకుంటూ వాళ్ళకు విలువలు ఇచ్చినప్పుడే మన దేశం అభివృద్ధి పథంలోకి నడుస్తుంది. అట్లాగే ఇంకొకటి, ఎదుటి వ్యక్తిని మనం గౌరవించడం కాదు, ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నాం అంటే మనకు మనం గౌరవించుకున్నట్టు లెక్క. ఆటోమేటిక్ గా మన గౌరవం పెరుగుతుంది. అందుకని చెప్పేసి ప్రతి వాళ్ళు మన సహచరులను గౌరవించడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళలో తప్పులు అంచకుండా, మామూలుగా అంటాం కదా, ఒక వేలు పెట్టి నువ్వు తప్పు చేసావని చూపిస్తాం. మిగతా 4 ఏళ్ళు నాయన నువ్వు 4 తప్పులు చేసావు, నువ్వు ముందు సవరించుకో, ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని ప్రశ్నించు అంటాయి. కాబట్టి మనం ప్రశ్నించుకొని మనం సన్మార్గంలో, మంచి మార్గంలో నడుస్తూ మిగతా వాళ్ళకు మార్గదర్శకంగా ఉందామని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ఈ డిసెంబర్లో నా రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చినట్టే ప్రోత్సాహకాలు ఈ సభాముఖంగా తెలియజేసినట్టే మిగతా 10th క్లాస్ పిల్లలకు మీ మార్క్స్ బట్టి మళ్ళీ మీకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. మీరు కష్టపడి ఇష్టంగా చక్కగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీ మార్క్స్ బట్టి ఇంతకంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. కాబట్టి చాలా ఇష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రధాన పద్యాలు మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అద్భుతంగా ఇప్పటి గారు కూడా చాలా అద్భుతంగా పాఠాలు చెప్పడంలో సార్ ఎప్పుడు ఉంటారు. క్రమశిక్షణ విషయంలో సార్ ఎప్పుడు కూడా వెంకటరాయుడు విద్యార్థులందరూ కూడా చక్కని మార్గదర్శనం ఇచ్చి ఈ విధంగా సార్ అందరినీ ప్రోత్సహించినటువంటి సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడాల్సిన వారంగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు नया हिंदुस्तान है, ये घर में घुसेगा भी और मारेगा। मैं कर्नल सुप्रिया कुरैशी
का सिंह। क्या बिजनेस के लिए तैयार हो? यस मैम। क्या बनने के लिए आपका खुद खोल है? यस मैम। आर्मी, इंडियन आर्मी, हॉस्पिटल, आर्मी, हॉस्पिटल, आर्मी, हॉस्पिटल, आर्मी। देश की मां बहन बेटियों के सम्मान और सुरक्षा के लिए चला सबसे बड़ा एक्शन ऑपरेशन सिंधु। भारत की पाकिस्तान पर एयर स्ट्राइक, पहलगाम हमले का मिला पता। మన విలాసాల గ్రామంలో జెండా పండగ అంటే చిన్నారులకు కానీ పురాతన విద్యార్థులకు కానీ మరి ప్రతి ఒక్కరికి ఆ జెండాలో ఒక కష్టం ఒక సుఖం ఉన్నటువంటి కార్యక్రమం ఈరోజు జెండా వేసి 79వ గణతంత్రం చేసుకున్నందుకు మరి మమ్మల్ని వేదికపైకి రావాలని కోరినటువంటి పెద్దలు నిజాం గారికి వాళ్ళ బృందానికి మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ చిన్నారులకు మరి ముఖ్యంగా మల్లికార్జున గారు అన్నట్టు అప్పుడు బడంటే ఏంటిది ఇప్పుడు బడంటే ఏంటిది అనేది చాలా అద్భుతంగా వాస్తవంగా కనబడుతుంది. అందులో నేను కూడా కొంతవరకు ఆ తప్పనిట్టడం చూసిన వారిగా చెప్పడం జరుగుతుంది. శంకరాచార్య కూడా గతంలో మళ్ళీ ఎంతో చిన్నారులకు ఇచ్చినటువంటి పెద్ద బిడ్డ ప్రైమరీ స్కూల్ చదువుకున్నప్పుడు చెట్టు కింద అట్లాంటి చెట్టు కూడా లేదు. అప్పుడు ఆ రోజు ఇట్లాంటి ఇంత ఇంకో చెట్లు కూడా లేవు. ఒకటే చెట్టు ఉంటే పాత పురాతన గోడలు ఉంటే ఆ గోడల కింద కూర్చుంటే చదువుకున్న వాళ్ళు మా విలాసాలు విద్యార్థులు ఎందరో ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిసారి విద్యా కమిటీ చైర్మన్ గా నేను ఆ రోజు ఎన్నికపడడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా మన ఊరికి వచ్చిన రోజు గుర్తు చేసుకోవాల్సిన ఏర్పడుతుంది. అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినాడు. ఒక గది 2 గదులు కదడం జరిగింది. సారు అందులో వెంకట సారు మన మల్లికార్జున గారి బాపు ముత్తయ్య సారు మరి వాళ్ళందరూ గుర్తించి మేము ఎంతో కథసుఖాలలో చెప్పిన బిడ్డ ఈ రోజు రైతుల కాదా అని అనుకున్న రోజు అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్లో కూడా మరి ఎన్నో రకాల ఎంత పెద్ద పనులు ఈ రోజు చూస్తున్నామంటే ఈ రోజు చెట్టు కింద మళ్ళా మీరు డ్రెస్ కోడ్ కూడా ఇప్పటి వరకు ఇచ్చడం జరుగుతుంది. అందులో ఈసారి చాలా మంచి ఎడ్యుకేషన్ అందించడానికి మరి ఇంటికాడ తల్లిదండ్రులు మీరు 1వ తరగతి నుంచి తయారు కానీ మీ తల్లిదండ్రులు నిలబడ్డా మీ దోస్తు తల్లిదండ్రులు నిలబడ్డా తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చి గురువులకు గౌరవిస్తే ఇలా ఈ బాగుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి చిన్నప్పటి నుండి సన్మార్గంలో ఉంటేనే పెద్ద అదే లక్షణాలు నిలబడతాయి. వారికి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దామని చెప్పి గౌరవనీయులు కనకయ్య గారు చక్కటి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే మాజీ సర్పంచ్ తర్వాత అంజన్రావు గారు వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ సభకు ఆహ్వానించిన స్కూలు యాజమాన్యం హెడ్ మాస్టర్ గారుకి నా యొక్క అభినందనలు. ఈ గ్రామం
ఈ స్టేజ్ పై ఉన్న పెద్దలు మరి పిల్లలు భావి భారత పౌరులు, చిన్న పిల్లలు, స్కూలు అమ్మాయిలు, అబ్బాయిలు మరియు గ్రామస్తులకు 79వ స్వతంత్ర నమస్కారములు. ఈ స్కూలు అభివృద్ధిలో నేను కూడా అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటున్నాను. అదేవిధంగా ఇంకేదన్నా స్కూల్కు సంబంధించిన స్కూల్ డెవలప్మెంట్కు మా ఒక పాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకటి పెట్టడం జరిగింది. అందులో ఈ స్కూల్కు అభివృద్ధికి సంబంధించినవి చేస్తామన్నది మా ఒక అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. అది ఒక ప్లాన్గా జరుగుతుంది. మీ స్కూల్ అభివృద్ధికి మా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మరియు పోయిన సంవత్సరం 10th లో 1st, 2nd వచ్చిన వాళ్ళకి 5,000 నేను నా స్వంతంగా ఇస్తున్నా. నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాను. ఈ సభాముఖంగా నాకు విన్నారా? మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే ఎవరు ఇస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వారికి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ
ఈరోజు 79వ సంవత్సర దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్కు మమ్మల్ని గౌరవించినందుకు ప్రధాన పెద్దలు గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే విద్యార్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చదువుకోవాలి, చదువుతూనే మనం డెవలప్ అవుతాం. దానికోసం మీరందరూ నిరంతరం కృషి చేసి, చదువు లేని డెవలప్ కాలేదు, చదువు ఉంటేనే అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ విద్యార్థులు బాగా చదువుకొని ఒక డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక సైంటిస్టులు కావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. శ్రీ బోల్గం శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. Guests, esteemed teachers, dear friends and beloved parents, wish you all a very happy 79th Independence Day. Today, as we gather to celebrate the 78th anniversary of our nation's independence, we remember with gratitude the sacrifice of our freedom fighters who dreamed of an India that would stand proud, self-reliant and united. Their courage, determination and selflessness gifted us the freedom we cherish today. Independence is not just about breaking free from colonial rule. It is about upholding the values that our nation was built upon: democracy, equality, unity in diversity, and justice for all. It is our duty as citizens to preserve these ideas and work for the betterment of our society. To my dear friends, you are the future torchbearers of the country, of our country. Your education, value. వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు పోతే మనలో ఎప్పుడో ఒక రిప్రజెంట్ ఈ నిన్నటి ఒక అమ్మాయి ఎంటర్ అయింది మన స్కూల్ నుంచి. ఎందుకంటే మీరు మంచి చదివితే డబ్బులు చదువు కానీ డబ్బులు అవసరం లేదు. చాలా సంస్థలు ఉన్నాయి, ఏం లేని వల్ల కూడా ప్రోత్సహించడానికి చాలా మంది ఉన్నారు వ్యక్తులు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ప్రోత్సహిస్తాయి. మంచి సీట్ వచ్చింది, మెడిసిన్, ఎంబీబీఎస్, ఏదో ఇంజనీరింగ్, ఐఐటీలో సీట్ వస్తే డబ్బులు లేవంటే అప్పుడప్పుడు ఎవరు కూడా డబ్బులు లేకుండా ఊరుకుంటలేదు. వేరే ఎవరో సాయం చేసుకుంటే ఎవరో అది చేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చదివే ముఖ్యంగా. మనకు అంజన్రావు గారు మాట్లాడుతూ మన గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మనకు గోల్ముద్దలో ఆన్లైన్లో సాయం చేస్తుంటే, తర్వాత మొన్నటిసారి గత సంవత్సరంలో ఎస్ఎస్సి విద్యార్థులు కాకొచ్చినందుకు గాను ఇద్దరికి ఫస్ట్ సెకండ్కి ఒక్కొక్కరు 5,000 చొప్పున ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవ్వడానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున అభినందన తెలియజేస్తున్నాము. తర్వాత ఇంకొకటి గుడ్ న్యూస్ కూడా ఏంటంటే, ఇప్పుడు చదివే 10th క్లాస్ మీకు కూడా ఇప్పుడు ఆఫర్ వచ్చింది. మన అంజన్రావు గారు కూడా మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ 5,000 ఇవ్వడానికి పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు లక్ష్మయ్య గారు కూడా ఫస్ట్ 1+5 మెంబర్స్ 6 కూడా ఇప్పుడు ప్రైజ్ మనీ ఇస్తాడు. నెక్స్ట్ కూడా ఇస్తాను సార్. డిసెంబర్లో రిటైర్ అయినప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. వారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వెంకటేష్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత ఇంకొకటి జగదీష్, ఇంతకుముందు చెప్పినట్టుగా జగదీష్ అంటే చిన్న వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. అయితే అంతా కలిసి మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. మనకు గతం నుంచి ఎప్పటి నుంచో జగదీష్ మనకి ఎప్పటి నుంచో 10th క్లాస్ పిల్లలకు క్వశ్చన్ బ్యాంక్ చేయడం జరుగుతుంది. తర్వాత మన బడికి వచ్చినప్పుడు గట్టిగా మేము మాట్లాడాము సార్, మా సోషల్ సార్ అన్నాడు లక్ష్మణ్ సార్ అంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే మనకు కమిటీ ఏర్పడడం జరుగుతుంది. మనకు కావాల్సిన పాఠశాల కావాల్సిన అవసరాలు మీరు ఎట్లా అనుకుంటారో అట్లాంటి వారికి వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నాలుగు కొంచెం 10 మంది రావడం జరిగింది. మనకు చెప్తాను మనం ఏది కావాలో ప్రైవేట్ స్కూల్స్ అన్ని మంచిగా ఉంటాయి. మీరు ఇంకోటి చూస్తే ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ బస్ ఎక్కించు సంతోషం అనుకుంటారు. బస్ ఎక్కించుకున్నాడు కనిపించదు. కొంచెం పేరెంట్స్ మాట్లాడుతారు. మీ దగ్గర ఏమిటంటే సార్ మీరు 5 గంటల దాకా ఉంటారు కదా, 6 గంటల దాకా ఉంటారు మా సార్.
7-8 గంటలు కావాలి ఏదో అర్థం కాదు. మేమందరం సైకిల్ టీచర్ సెలెక్ట్ అయిన 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అందరూ ఉన్నారు. అట్లాంటిది ఉంటుంది. మీరు కొంచెం చెప్పించుకోవచ్చు ఏదైనా మీరే ఇక్కడ పంపించడంలో గొప్పగా ఫీల్ కావాలి వాళ్ళకంటే. అది చూడండి. మళ్ళీ తర్వాత మనకు అందరు కూడా మనకు గౌరవ చక్రవర్తి గారు వాళ్ళ ఏంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ హ్యూమన్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ మిషన్ ముంబై వారు మనకు ప్రతి సంవత్సరం కూడా చదువులో ప్రోత్సాహం గురించి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు, తర్వాత గ్రామర్ మంచిగా ఉన్న వాళ్ళకు, తర్వాత వ్యాస రచన ఎస్ఏ రైటింగ్ కానీ ప్రతి సంవత్సరం కూడా మనకు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మన 10th క్లాస్ ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకు కూడా మనకు దాతగా మన గౌరవ చక్రవర్తి గారు వర్తిస్తారు. ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మల్లికార్జున కూడా మనకు చాలా చక్కగా ఏంటంటే విద్య నేర్చుకుని ఇక్కడ మన పాఠశాలలో విద్య అనుభవించేందుకు ఇట్లా అనే ఉద్దేశం కొద్దీ మనకు అన్ని మాకు ఇప్పుడు బాబు రెగ్యులర్ టచ్లు ఏం అవసరం లేదు సార్ ఏదనుకుంటా పిల్లలు ఆయన చదువు గురించి ఆయన కూడా అన్ని ప్రోత్సహించడానికి వస్తుండ్రు. తర్వాత అందులో కూడా మెంబర్ అయి ఉంటారు మీ గ్రూప్లో. అందరిని కలుపుతారు కాబట్టి అన్ని చూడండి. ఇక మీరు కూడా ఏమన్నా మీరు అక్కడ ఉంటారు కాబట్టి హైదరాబాద్ లెవెల్లో అటు ఉంటారు కాబట్టి మనకు కూడా ఏదైనా స్కూల్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా అట్లాంటి నాకు సలహా ఇస్తే నేను మనకు సాధ్యమైతే లేదని పాటిస్తానికి రెడీ ఇవ్వండి. మీరు ఏమైనా చెప్పండి, మనకు వేరే కూడా చెప్పండి. సార్ పలానా కాడకి ఇట్లా జరుగుతుంది, మన దగ్గర జరుగుతుందా, మనం చేయొచ్చా, మనకు సాధ్యమవుతుందా అనేది చూడండి. ఇక మనకి ఇప్పుడు కొత్తగా వీళ్ళు కంప్యూటర్ ల్యాబ్ ఉంది అనుకుంటున్నాను నేను కొత్తగా పెట్టి అవసరమైతే ఒక ఇన్స్ట్రక్టర్ కూడా పెట్టడానికి రెడీ ఉన్నాడు. నాకు మొన్న జగదీష్ వచ్చినప్పుడు అన్నాడు స్కావెంజర్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెడతాం సార్ మనం అని అనడం జరిగింది. మన స్వదేశాన్ని కూడా మాట్లాడాడు. సార్ రిటైర్ అవుతాడు ఈ నెల, హెడ్ మాస్టర్ నాలాగానే ఆయన రిటైర్ అవుతాడు. ఆయన కూడా మనకు చాలా అడిగిందండి, ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మీ కమిటీ తరఫున ఏమేమి అవసరం ఉన్నాయి, ఎట్లా అయితే డెవలప్ అవుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ డెవలప్ కావాలి. ప్రైమరీ అయితే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను మొన్న నా దగ్గర నుంచి మనకు జస్ట్ 11 మందే వచ్చి అక్కడి నుంచి సిక్స్త్ క్లాస్ కానీ మనకి ఇక్కడ నాకు ఇప్పుడు మన దగ్గర నుంచి 22 మంది ఇట్లా అని నేను ప్రైవేట్ నుంచి అది చేస్తే ఒక 25 మంది మనకు జాయిన్ కావడం జరిగింది. కొందరు ఇంకా పేరెంట్స్ కొందరు ఏంటంటే అది ఏందో అనుకుంటూ దూరపు కుండల నుంపులాగా అది చూస్తలేరు వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తారు ఇలా ప్రతిభ చూస్తారు. ఇప్పుడు కూడా 10th క్లాస్ సూపర్ క్లాస్ ఉంటుంది. మీరు అన్న మార్కులు హైయెస్ట్ వస్తాయి ఈసారి. మనం ఈసారి కూడా ఐఐటి వస్తాయని మాట ఇస్తున్నా. ఇవ్వచ్చారా 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ ఇవ్వచ్చా మాట? ఓకే రైట్, ఇట్లనే ఉండండి మంచి. మనకు మళ్ళీ నెక్స్ట్ 15th ఆగస్టు కూడా మనం నెక్స్ట్ 15th ఆగస్టు కూడా చాలా మంది ఒక్కరిద్దరు కాదు, ఒక్కరు ఐఐటి అట్లా కాదు, ఎక్కువ మంది అయ్యేటట్టుగా వచ్చేటట్టు చూడండి. మంచి మార్కులు రావాలని ఆశిస్తూ ఈ తర్వాత గోరుముద్ద అనగానే మనకు మన ఎక్కడ జరగలే మండల మన పేరెంట్స్ మీటింగ్ పెట్టి 10th క్లాస్ లాస్ట్ ఇయర్ లా మనం ముందుగానే స్టార్ట్ చేసినాం క్లాస్. ఆ గోరుముద్ద పెట్టడానికి మన పేరెంట్స్ కొంతమంది వచ్చి వెంటనే మనకు ముందుకు రావడం జరిగింది. అందులో మనకు ఐలయ్య గారు, తర్వాత మసూదన్ రెడ్డి, కనకరాజు, వెంకటేశ్వర్లు, తర్వాత ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా మనకు ఆ రోజు మీటింగ్లో వచ్చి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా మనకు టిఫిన్ అందజేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. తర్వాత మనకు ఒకటి ఎపిరాక్ సంస్థ ద్వారా అది ఏంటంటే అది లిమిటెడ్ కంపెనీ, ఈ పెద్ద గ్రానైట్స్ కు మిషన్ సప్లై చేసిన కంపెనీ ద్వారా మన స్కూల్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి దాదాపు ఒక బ్యాగ్ 1500 విలువ బ్యాగ్ అందరికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి మనం 105 మంది విద్యార్థులు కూడా అందజేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ఏంటంటే బుక్స్ మంచి బ్యాగ్ ఇవ్వడం జరిగింది. మీరు చూసి అందరి దగ్గర పిల్లల దగ్గర ఉన్నాయి. మేము దాదాపు ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర అవి చేస్తున్నాం. మన పిల్లలకు అన్ని ఉండాలి, ప్రతిదీ కూడా ఉండాలి, దేని కూడా తీసుకోకుండా ఉండాలనే ఉద్దేశం కదా అందరినీ కూడా మనం సమీకరిస్తూ అన్ని కూడా మనం చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. కావాల్సిన పిల్లలు మీరు ఏం చేయాల్సిందిగా ఏం చేయాలి? చదవాలా వట్టిగా ఉండాలా? చదవాలి, మంచి రిజల్ట్ చూపించాలి. మనం మాటలే కాదు చేష్టల ద్వారా కూడా రావాలి రిజల్ట్. తర్వాత అట్లనే మీరు ఇప్పుడు ఇంతకుముందే మన శంకరయ్య సార్ చెప్పిండు మనకు, ఎందుకంటే సార్ ఇక్కడే ఉంటాడు కాబట్టి అబ్జర్వ్ చేస్తాడు. మా బర్త్డే అయిపోయిన తర్వాత 5:36 దాకా కూడా మా సార్ పీటీ సార్ ఉండి ఆటలు ఆడిపిస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏదైనా ఆట మీద ఉంటే కూడా చాలా డిసిప్లిన్ వస్తాయి. మీరు అట్టి రోడ్ల మీద ఆటలు కాదు, మన గ్రౌండ్ లో ఉంటే పిల్లలకు చాలా డిసిప్లిన్ ఉంటుంది. కబడ్డీ ఆడితే అదే పిచ్చు గేమ్ కాదు, టైమింగ్స్ ఉంటాయి. దాని మీద ఎంత టైంలో చేయాలి, ఎట్లా డ్యాష్ చేయాలి, ఎట్లా క్యాచ్ చేయాలి, ఇవన్నీ ఉండాలంటే దానికి డిసిప్లిన్ అనేది వస్తుంది. మంచి గేమ్ వచ్చిన విద్యార్థికి చాలా చక్కగా డిసిప్లిన్ ఉంటుంది, మంచి ఫిజికల్గా ఉంటాడు,
మంచిగా ఉంటుంది. కాబట్టి ఆటలు కూడా మనకు ప్రాబ్లం లేదు, చాలా చక్కగా ఈ కాంచి మనం మండల్లో ఏది పెట్టినా కూడా మనకే ఫస్ట్ వస్తుంది, నో డౌట్ అన్న. లాస్ట్ ఇయరే మనకు అన్ని మండల్లో మనమే ఫస్ట్ వచ్చినాం ఆటలలో. ఈసారి కూడా ఉంటుంది. ఈసారి ఇంకొకటి ఏంటంటే ప్రభాకర్ సార్, మండల్ గేమ్స్ కూడా మన దగ్గర నిర్వహిస్తున్నాం. మండల్ గేమ్ కూడా హెచ్జిఎఫ్ గేమ్స్ అని కూడా మన దగ్గర మన స్కూల్లో నిర్వహిస్తున్నాం. మీకు అప్పటికి కూడా చెప్తాను, ఆహ్వానం చేస్తాం, రావాల్సిందే ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. అన్నిట్లలో మనం ఒక చదివే కాదు, ఆటలు పాటలు అన్నిట్లలో ఉండాలి. మీరు చూస్తుంటారు పాటలు కానీ డ్యాన్స్ కానీ అవన్నీ చూస్తారు పిల్లలు. మీకు ఎట్లాంటి మార్పు కావాలంటే మనకు సాధ్యమైనంత మటుకు మేము చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మా స్టాఫ్ కానీ మా అందరి తరఫున నేను మాటిస్తున్నాను. ఓకే, మీకు ఏది కావాలో అది చేయండి. మీరు కూడా పిల్లలు మీకు ఏది అవసరం ఉంటే అది నన్ను అడగాలి. అడిగితే నేను నాకు వెనక వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర సాధ్యమైనంత వరకు తీసుకొని ప్రయత్నం చేస్తే మీ అందరికి కూడా మంచి విద్యను అందిస్తామని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు అందరికీ మా సహాయం చేసినందుకు. తర్వాత ముఖ్యంగా రాములు మాకు ఏంటంటే పాపం రోజు తెల్లారులు వేస్తే మనకు నీళ్ళు కావాలి కాబట్టి ఆ వాటర్ రోజు మనకు పాపం ఎన్ని క్యాన్లు అంటే అన్ని క్యాన్లు ఇచ్చి, కూల్ క్యాన్లు ఇస్తాడు, వట్టి క్యాన్లు కూడా కాదు, కూల్ క్యాన్లు కూడా ఇచ్చి మాకు పిల్లలకు అది ఇచ్చి రోజు దాహం తీరుస్తున్నాడు. ఆయనకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. తర్వాత మనకు ఇంకోటి ఈ సమ్మర్లో మేము సమ్మర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినాం. సమ్మర్ క్యాంపులో గేమ్స్ ఒకటే కాకుండా ప్రొద్దున రోజు దాదాపు ఈ సమ్మర్లో మేము సెలవు తీసుకోలేదు, దాదాపు రోజు వచ్చినట్టే రావడం జరిగింది. అండ్ అందులో గేమ్స్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నారు, ఇలా డ్రాయింగ్ స్కిల్స్ వచ్చినాయి, తర్వాత ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. ఈసారి హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అవన్నీ ఉంటాయి. మనం ఏదున్నా యాక్టివిటీస్ మనకు జిల్లా స్థాయిలో కూడా మనకు బాగా పరిచయాలు ఉంటాయి కాబట్టి మనకి ఏది ఉన్నా మనకు తీసుకుంటానికి రెడీ ఉంటాం. కాకపోతే మీ అందరి సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. విద్యార్థులు వారు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మన దాతలు బహుమతి ప్రదానం చేస్తారు. మొదటగా అందరు కూడా మీకు కూడా అలాంటి బహుమతులు ఇవ్వడానికి వాళ్ళు ఇంతకుముందే ప్రకటించి ఉన్నారు కాబట్టి చదువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మీరందరూ కూడా కేవలం చదువు మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. మొదటగా జూపల్లి అంజనరావు గారు 10th క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి గంగాధర శివాని వాళ్ళ తరపున వాళ్ళ తండ్రి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. బహుమతి ప్రదానం తీసుకోవడం కోసం 5,000 రూపాయలు మొదటి బహుమతి. సంతానం తరపున బహుమతి అందుకోవడం ఏ దానికైనా గర్వకారణం. ఇలాంటి ఉత్తమ సంతానం కనుక ఉన్నట్లయితే ప్రతి తండ్రి కూడా గర్విస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులకు ఒక గర్వించేటువంటి క్షణాన్ని బహుమతిగా ఇవ్వాలి. మీరు కూడా ఇస్తారని కోరుకుంటున్నా. ఇస్తారా? మీ తల్లిదండ్రులు కూడా గర్వంగా ఖ్యాతి ఉత్పత్తిగా చేయాలి. అందరూ కూడా ఇప్పుడు ఈ అవకాశం శివాని ఇచ్చింది మా తల్లిదండ్రులకు. గంగాధర కావ్య త్వరగా రావాలమ్మా. రెండో బహుమతి కూడా వచ్చిన వాళ్ళు కూడా 5,000 ఇవ్వడం నిజంగా గొప్ప విషయం తెలుస్తున్నది. అలా ప్రతిభను ప్రోత్సహించడం అనేది అదొక మంచి లక్షణం. ఆ మంచి లక్షణం మన యొక్క అంజనా గారికి ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులకు మంచి సహకారం లభిస్తున్నది. కూర్చోవలసిన కోరుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సుఖపాక చక్రవర్తి గారు, వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ హ్యూమన్ వెల్ఫేర్ ప్రిన్సిపల్స్ మిషన్ ముంబై వారి తరఫున విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తారు. ప్రథమ బహుమతి ప్రథమ స్థానాలు ఇచ్చినటువంటి గంగాధర శివానికి వెంకటేష్ మరియు మల్లికార్జున గారి చేత సన్మాన కార్యక్రమం ఉంటుంది. వారి తండ్రి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వడానికి ముందుకు రావడం చాలా మంచి బంధం. మీరు కూడా చాలా చక్కగా చదివినట్లయితే మీరు ఇలాంటి బహుమతులు ఎన్నో గెలుచుకునే అవకాశం ఉన్నది. మనం 6-7 తరగతి నుంచే ఈ విషయం మీద టార్గెట్ పెట్టి చదవాలి. రెండవది బహుమతి కావ్య మరియు ఎర్ర గంగయ్య మాజీ గారిని కోరుతున్నాం.
ప్రతిభ ఉన్న వారిని ఎవరైనా గౌరవిస్తారు, సన్మానిస్తారు, సత్కరిస్తారు. కాబట్టి ప్రతిభ పెంచుకోండి, విద్యమాత్రమైన విలువ తెస్తుంది. తండ్రి గారిని మరొకసారి వెలుగులోకి రావాల్సిన కోసం వారిని సన్మానించడానికి రావాల్సిన వేణుగోపాల్ గారిని మరియు మంచి ప్రతిభ కనబడితే వాళ్ళ తల్లిదండ్రులకు గౌరవం లభిస్తుంది. కాబట్టి మీ తల్లిదండ్రులకు గౌరవం లభించాలంటే మీరు కష్టపడాల్సిందే. ఇది చాలా రెండవ స్థానంలో ఇచ్చినటువంటి కావ్యకు చాలా నమస్కారం చేస్తున్నాం. స్వాతంత్ర విజేతమైనటువంటి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ హ్యూమన్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ మిషన్స్ ముంబై వారి చేత వారి సంఘం యొక్క కార్యదర్శి అయినటువంటి శ్రీ దుర్గపాక చక్రవర్తి గారి చేత బహుమతి ప్రదానం నిర్వహించబడుతుంది. ఫస్ట్ స్పీచ్ లో ప్రధాన బహుమతి మాచర్ల సహస్ర ఈ రోజు అయితే అద్భుతంగా ఆధారపోతాయి ప్రధాన బహుమతి ఆమెకే దక్కింది. తర్వాత ట్రాన్స్లేషన్ పోటీలో స్పీచ్ లో ఆమెకు వచ్చినటువంటి అమౌంట్ 400 రూపీస్ బహుమతి ప్రథమ బహుమతి. అలాగే ట్రాన్స్లేషన్ కూడా వారు కూడా ఫస్ట్ ఎవరితో వారికి 400 రూపీస్ కూడా శాస్త్రకే దక్కింది. ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. గట్టి ఉత్సాహంగా చెప్పడంతో ఆమెను అభినందించండి. ఆ తర్వాత గ్రామాలలో కూడా మొదటి స్థానం సంపాదించింది హారిక. రావాలి, వేదిక వెళ్ళి బహుమతి తీసుకోవాలి. జనవరి సందర్భంగా రామాయణ భారతంలో పోటీ పెట్టండి. మీకు గ్రూప్ వైజ్ గా ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే ఇండివిజువల్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇప్పుడు ప్రకటించడానికి ఒకసారి గట్టిగా వారిని అభినందిస్తూ చెప్పడంతో తర్వాత ఇప్పుడు మన పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య గారు కూడా బహుమతి ప్రదానం కోసం మనకు విద్యార్థులు అయితే అత్యధిక మార్కులు సంపాదించడం వాళ్ళకు బహుమతి నగదు పురస్కారం అందిస్తున్నారు. వారు మొదటగా గంగాధర శివాని వారి తరఫున తండ్రి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటి బహుమతి వారు 3000 రూపాయలు అందిస్తున్నారు. విద్యార్థులారా, మిత్రులారా, మీరు మంచిగా చదివితే లక్ష్మీ మిమ్మల్ని వరిస్తారు. సరస్వతి దేవ కృప మీకు లభించినట్లయితే తనంతరం మీ దగ్గర చేస్తుంది. కాబట్టి సరస్వతి దేవిని ఆరాధించండి, విద్యను ఆరాధించండి, విద్యను సంపాదించండి. రెండవ బహుమతి కావ్య. ఈమెకు బహుమతి 1500 రూపాయల నగదు పురస్కారం అందిస్తున్నారు. చెప్పండి. అలాగే థర్డ్ ప్రైజ్ కీర్తన వేదిక మీద రావాలి. 3వ స్థానం కీర్తన. 4వ స్థానంలో నిలిచినటువంటి గుడ్ల శివాని మరియు తండ్రి గారిని మీకు రావాల్సిన వెంకయ్య గారికి కూడా. ఇలా విద్యార్థులు మంచిగా చదువుకుంటే తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి గుర్తింపు లభించినప్పుడు. శివాని తర్వాత ఎం అక్షిత 5వ స్థానంలో నిలిచింది. వారి తండ్రి గారు కూడా తరఫున వారి తండ్రి గారు బహుమతి స్వీకరిస్తున్నారు. నమస్కారం. రచన అన్నయ్యనా? రచన తరఫున వాళ్ళ అన్నయ్య రావడం జరుగుతున్నది. ఆమెకు 521 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ స్థానంలో వచ్చినటువంటి శివానికి 559,
కావ్యకు 543, కీర్తనకు 536, శివానికి 534, అక్షిత 526, రచన 521. తిరుపతి గారు చూడండి అద్భుతంగా. అలాగే ఒక 2 పుస్తకాలను పాఠశాల గ్రంథిద్దాం. ఇలాంటి మంచి వస్తువులు ఉండి కలకాలం విద్యార్థి మానవుడై ఉండి విద్యాలయానికి సేవ చేస్తారని ఆశిస్తున్నాం. మెడల్స్ కూడా వారికి మెడల్స్ కూడా బహుకరిస్తున్నారు. మొదటగా తిరుపతి గారిని వచ్చి బహుమతి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. వారు కూడా ఈ బహుమతులన్నీ కూడా మరి తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఇస్తున్నారు. అది గమనించండి. తల్లిదండ్రులను బాగా గౌరవించాలి. తల్లిదండ్రులు సంతోషించినప్పుడే. రెండవ కావ్య తప్పదు మరి తప్పకుంటాయి గట్టిగా. నెక్స్ట్ కీర్తన కూడా రావాలి. కీర్తన శివాని రెడీ ఉన్నాడు. ఇక్కడ బహుమతి నగదు పురస్కారం బహుమతులు అందుకున్నటువంటి విద్యార్థులందరూ చెప్పే విషయం ఏంటంటే కేవలం గ్రామ స్థాయిలో బహుమతులు అందుకోవచ్చు. మీరు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో బహుమతులు అందుకునే లెవెల్ మీరు ఎదగాలని కోరుకుంటున్నాం. మీరు అది మాకు ప్రామిస్ చేయాలి. హైలే గారు అలాగే రచన సిహెచ్ వైష్ణవి వాళ్ళ తల్లి ఎవరు వచ్చిందా? వాళ్ళ వదిన గారు వచ్చిందా? రచన మయూరి వైష్ణవి కూడా మార్కులు బాగా వచ్చినాయి. పైన దాటిని వాళ్ళ వదిన బహుమతి స్వీకరిస్తున్నది. అలాగే నెక్స్ట్ 8వ స్థానం ఇచ్చిన డి మయూరి స్వాగతిస్తున్నాం. ఈసారి యాక్చువల్లీ మనకు 10th క్లాస్ లో టార్గెట్ ఎంత చెప్పండి. 600 రైట్. మన టార్గెట్ 600 మన టార్గెట్ తగ్గేది రైట్. గ్రంథాలయం కోసం 2 పెద్ద భగవద్గీతలు అందిస్తున్నారు. సరే గట్టిగా వారిని చెప్పడంతోటి అభినందిస్తాం. అలాగే స్టాఫ్ వారు షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా గొప్ప విషయం. అందరి సహకారం వల్లే పాఠశాల ఫలితాలు సాధిస్తుంది. కాబట్టి ఉపాధ్యాయ బృందానికి మరియు చేస్తున్నటువంటి నైపుణ్యాలు పెంపొందిస్తున్నటువంటి మన పాఠశాల పీఈటీ గారు పంత ప్రభాకర్ గారిని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. వారికి కూడా ఈ సందర్భంగా వారు షీల్డ్ తోటి షీల్డ్ కూడా జరుగుతుంది. గట్టిగా చెప్పండి. మీకు అద్భుతమైనటువంటి శిక్షణ అందిస్తుంది. అన్ని రకాల ప్రోత్సహించినటువంటి గట్టిగా అభివృద్ధి అవసరం ఉంది. ఇప్పటి వరకు బహుమతి ప్రదానం తీసుకున్నటువంటి మనీ కానివ్వండి, షేర్స్ కానివ్వండి,
తీసుకున్నటువంటి విద్యార్థులు మేము 10th లో ఫస్ట్ సెకండ్ అనేటువంటి లెక్కలు కాకుండా యావరేజ్ 9.5 టార్గెట్ ఇచ్చాం. వాళ్ళ టాలెంట్ ఉంది, కానీ ఎగ్జామ్ రాసే టైంలో నిగ్రహణ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. తను రాసేది ఏం రాస్తున్నా అనేటువంటి కొంచెం ఆలోచించి రాయాలి. ఏదో టగటగ రాసేసినాం అయిపోయిందని చెప్పి బయటకు వచ్చి ఈ రిజల్ట్ను ఇచ్చేసుకున్నటువంటి పిల్లలు ఇంకా ముందైనా అంటే ఇది ఇంటర్మీడియట్ ఛాలెంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th అంటే ఇప్పుడు మా దగ్గర ఇంటర్మీడియట్ చాలా ఛాలెంజ్ ఉంటుంది అక్కడ. మీరు ఎంత నిగ్రహణ శక్తిని ఎగ్జామ్ రాసే టైం లోపల ఎంత ప్రశాంతంగా ఎగ్జామ్ అటెండ్ అయితే అంత టార్గెట్ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్ 10th బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి 9.5 టార్గెట్ కనీసం ఒక 8 మంది అమ్మాయిలు వస్తారని అనుకుంటున్నాను నేను. మరి ఎంతమంది టార్గెట్ రీచ్ అవుతారో చూద్దాం. ఓకేనా? ఛాలెంజ్ ఇస్తారు కదా, ప్రామిస్ చేస్తారు కదా. రైట్. ముఖ్యంగా ఈరోజు మనకు 10th క్లాస్ అంటే ఉత్తమ ప్రతిభ వచ్చిన విద్యార్థులందరూ కూడా మన గౌరవ అంజనరావు గారు, అట్లనే మన లక్ష్మయ్య సార్ గారు, మన ముత్తయ్య సార్ స్మారక అలా ముఖ్యుడైన మల్లికార్జున గారు మనకి ఇవ్వడం జరిగింది. అదొకటే కాకుండా టీచర్లు కూడా చాలా రెస్పెక్టివ్గా, హెడ్ మాస్టర్ టీచర్లు అందరూ కూడా రెస్పెక్టివ్గా గౌరవించడానికి ఒక సీట్లు బాగుందని ఇచ్చిండు. ఇది మాకు ఏమంటే మేము దీన్ని చూసుకొని ఇంకా ఎక్కువ కష్టపడాలంటే ధైర్యం పెట్టింది సార్. అంతే కదా, చూసుకొని వచ్చి అనుకోవడానికి లేదు. ఇది చూసి మేము ఇంకా ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉంది దీని మీద మ్యాటర్. కాబట్టి మీరు అనుకున్నట్టుగానే మేము మా పిల్లలు మా టీచర్లు అందరూ కూడా కృషి చేస్తాం. పిల్లలు ఎంత నేర్చుకుంటారో నేర్పడానికి మన వాళ్ళు రెడీ ఉన్నారు. అందరూ కూడా చాలా మంది టీచర్స్ కూడా అంతా ఫ్రీగానే ఉన్నారు. మా స్కూల్ ఎవరికి కూడా ఇట్లాంటి రాకపోతే వేరే ప్రోగ్రామ్స్ ఎవరికి లేవు. ఎవరికి ఏ ఒక్కరికి కూడా మన దగ్గర ఉన్న టీచర్ స్టాఫ్ వేరే ప్రోగ్రామ్స్ ఏం లేవు. బడి ఇల్లు తప్ప వేరే యాక్టివిటీస్ ఏం లేవు. కాబట్టి పిల్లలు ఎంత నేర్చుకుంటే అంత నేర్పడానికి రెడీ ఉన్నాం. మంచి ఎక్స్పీరియన్స్ మన దాంట్లో ఏ ఒక్క టీచర్ కూడా 20 సంవత్సరాలు తక్కువ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేము 96 నుంచి చెప్తున్నాం, 95 నుంచి మ్యాథ్స్ చెప్తున్నాం 10th క్లాస్. అట్లా అంటే ఇంతమంది ఎక్స్పీరియన్స్ అంతా టోటల్గా 20 కంటే తక్కువ ఇవ్వలేదు మన టోటల్ స్టాఫ్. కాబట్టి ఇక్కడ అందరూ ఎప్పుడు కూడా సీనియర్ టీచర్స్ ఉంటారు. దీన్ని ఉపయోగించుకున్నట్టు కావాలి. ఇప్పుడు ఏంటంటే మాకు పేరెంట్స్ ఏంటంటే పర్టికులర్ పేరెంట్స్ పిల్లలు వస్తాయి మాకు జనరల్. మనం మేమే పట్టుకోవాలి, మేమే పేరెంట్స్ మేమే సార్లు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే కొంచెం ఇక్కడ ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇంటికాడ పోయి కొంచెం అడిగే తగ్గిగా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి లాస్ట్ ఇయర్ నేను కొత్తగా వచ్చిన తర్వాతనే డైరీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి పిల్లలకు కూడా డైరీ ఇస్తారు. ఆ డైరీ కూడా చూస్తారు పేరెంట్స్. అదేదో ఎవరైతే చూస్తారో వాళ్ళే చూస్తారు తప్ప మనకు కావాల్సిన విద్యార్థులు దగ్గర చూస్తలేరు. ఇక మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే బయట కామెంట్ మేము గత సంవత్సరం బండి ఆడుకోండి ఎప్పుడైనా నేను తిరిగినాం తిరుగుతే నీ దగ్గర అదేది అంటారు. అసలు మన బడికి వస్తాయి కదా మనకు ఉన్నది లేదు అని తినడానికి. ఫస్ట్ మన దగ్గరికి వచ్చి లేదు అదేదంటే మనం ఓకే. అది ఏంటంటే ఒక పేషెంట్ అయిపోయింది. ప్రైవేట్ స్కూల్ పంపుడు అనేది గొప్ప ఫీల్ అవుతారు. అది పంపేదేదో మంచి స్టాండర్డా అనేది చూస్తే బస్ ఎక్కిస్తామా, యూనిఫామ్ చేస్తామా, డ్రెస్ చేస్తామని దాని గురించి కూడా మేము అందుకే వేరే మా జర్నీస్ కూడా మాపించి ఉంటాను. యాక్చువల్గా ఇప్పుడు మాకు చేసే ధర్మ 5 రోజుల మొదలైతే మాకు ఈరోజు మొత్తం జర్నీస్ ఇచ్చిన యూనిఫామ్తో జిల్లా ఉంటున్నాం. యాక్చువల్గా మనకు మొత్తం టోటల్ ఒక డ్రెస్ అందరికి పిల్లలకు ఇవ్వడానికి అని ఒప్పుకున్నాడు. అది అందరూ ప్రాసెస్లో ఉంది. మేము అట్లా ఉన్నాము. కాకపోతే మనం ఉపయోగించుకోవాలనే మీరు పెద్దలు మీరు చెప్తే కొందరు వినేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఇయర్ మనకు స్ట్రెంత్ పెట్టాలి. బాగా స్ట్రెంత్ ఉంటే మనం ఎంత చెప్పడానికైనా రెడీ ఉన్నాం. మన జిల్లా స్థాయిలో కూడా మనం అందరూ కనపడడం వల్ల టీచర్స్ కూడా బట్టి ఏంటన్నా డిఆర్స్ డైరెక్ట్ అక్కడ డిఓసార్ దగ్గర మాట్లాడే పరిస్థితి ఉంటుంది మనకు. ఎందుకంటే నేను గత 5 years నేను అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామ్ చేసిన జిల్లాలో డిఓ దగ్గర వచ్చి డైరెక్ట్ మాట్లాడాలంటే కెపాసిటీ ఉంటుంది. తర్వాత అందరు ఆఫీసర్లు కూడా నాకు ఇలా వర్క్ చేసినారు కాబట్టి మనకి ఏదైనా మనకు చెప్తారు చేస్తారు. కాబట్టి మీరు కావాల్సిన పిల్లలు మంచి పిల్లలు అందరూ వస్తే ఓకే, రాని పిల్లలు కూడా రాని వచ్చిన పిల్లలు కూడా మన దగ్గర వస్తే ఏంటంటే మనం అనుకున్న స్థానాన్ని తీసుకోవచ్చు. మనం టార్గెట్ 600, 550 అనేది తీసుకోవాలంటే కొందరు ట్రైన్ కూడా ఉండాలి. అట్లాంటి పిల్లలు కూడా ఉంటే ఈసారి మంచిగా ఉన్న పిల్లలు అంటే అమ్మాయిలు ఏమైనా ఏంటంటే అబ్బాయిలు ఏంటంటే అట్లే ఉంది. మా మంచిగా ఉన్న అబ్బాయిలు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. అది పరిస్థితి. అమ్మాయిలు అడిగినారు ఓకే, ఈసారి కూడా మంచి రిజల్ట్ వస్తుంది. మీ మాట నిలబెట్టుకుంటాం అని సందర్భంలో పంపిస్తూ ల్యాప్టాప్ మన
మన స్కూల్లో వర్క్ గురించి మీకు కూడా పిల్లలు కూడా మనకు సమ్మర్లో ఇవ్వడం జరిగింది. సమ్మర్ క్యాంపు కంప్యూటర్ క్లాస్ పెట్టాం, కంపల్సరీ కంప్యూటర్ క్లాస్ పెట్టాం. 3-4 కావాల్సి ఉండేది. అయినా ఇక్కడ నా సొంత ల్యాప్టాప్ ఇంకా వేరే పెట్టి నేర్పడం జరిగింది. మన పిల్లలు చాలా వర్క్ వస్తుంది, చాలా మంది పిల్లలు మనకు భారత ఫౌండేషన్ ద్వారా మనకు అందించి తర్వాత సమ్మర్ క్యాంప్ కూడా కంప్యూటర్ జరిగింది. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా మల్లికార్జున సందర్భంగా అభినందన తెలియజేస్తూ అందరు స్టాఫ్ ఇది కూడా చూడండి, అందరూ స్టాఫ్ అంతా దీని మ్యాటర్ ఏం పెట్టారు అందరు చూసిందని. దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి